Excuse me. The madam. Come on. Sir, excuse me. నా కార్డు దొంగలు చెప్తే నేను చదువురాదా చదవలేదా బాబు తమ్ముడు దా మేడం ఓకే సార్ మేడం ఎక్కేస్తుందా అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ అప్పుల కుప్ప ప్రజలకి తప్పదు తిప్ప. 2019 నుంచి వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి రాష్ట్రంలో అరాచక పాలనే నడుస్తుంది. ఉదాహరణకి ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ నిధుల్ని ప్రజాధనాన్ని వృధా చేసిందో ఒకసారి మీకు చెప్తాను. కేంద్రం పంచాయతీ నిధుల విషయంలో నిధులు విడుదల చేస్తున్నప్పటికి కూడా ఏ రకంగా కూడా ఎక్కడ కూడా సద్వినియోగం చేసుకుంటూ పరిపాలన సాగించిన దాఖలాలు అయితే లేవు. ఉదాహరణకి పంచాయతీల్లో గ్రామాల రోడ్లు కానీ, విద్యుత్ దీపాలు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కానీ ఇలాంటివన్నీ కూడా ఎక్కడ కూడా నిర్వహించకుండానే ప్రభుత్వం పరిపాలన సాగించిందంటే అందరూ అర్థం చేసుకోవాలి. అందరికీ తెలిసిన విషయం చెప్పండి. ఓకే ఏం సార్ ఏమైంది ఇప్పుడు మీకు ఏమైంది? నేను ప్రజలకి సురక్షితంగానే చెప్తున్నాను. మీకు ప్రాబ్లం ఏమొచ్చింది చెప్పండి. మీకు ప్రాబ్లం ఏమొచ్చింది చెప్పండి. ఇంటింటికి తిరిగి ఇంటికి అటు చెప్పుకోపోయి బస్సులో ఏందో చెప్పేది. ఇప్పుడు బస్సులో చెప్పడం వల్ల మీకు ప్రాబ్లం ఏమొచ్చింది? చెప్పకూడదు అంతే. గవర్నమెంట్ ప్రాపర్టీ, గవర్నమెంట్ సమస్య. గవర్నమెంట్ ప్రాపర్టీ అన్నప్పుడు నువ్వేంది గవర్నమెంట్ వ్యతిరేకంగా చెప్పేది? గవర్నమెంట్ వ్యతిరేకంగా నువ్వేంది గవర్నమెంట్ వ్యతిరేకంగా అంటే ప్రజలకి చెప్తున్నాను నేను. ప్రజలకి సమాధానం చెప్తున్నాను నేను. ప్రజలకి సమాధానం చెప్తున్నాను మీకు. ఇంటింటికి తిరిగి నీకు అంత ఇది ఉంటే ఇంటింటికి తిరిగి చెప్పు. మీకు నిజంగా అంత ప్రశ్నించే తత్వం ఉంటే మీరు ప్రశ్నించవచ్చు కదా. ప్రభుత్వాన్ని. ప్రభుత్వంలో ఏం జరుగుతుంది? స్టేట్ గవర్నమెంట్ ఏం ప్రామిసెస్ చేస్తుంది? ఏం ప్రామిసెస్ చేసింది చెప్పండి. స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది రాజకీయ పరమైన అంశం. రాజకీయ పరమైన అంశం అంటే అది రాజకీయ పరమైంది, ఇదేమో స్పెషల్. చెప్పేదేనండి. స్పెషల్ మీరు నాతో మాట్లాడండి. డిబేట్ లో పాల్గొన్నప్పుడు మాట్లాడండి. డిబేట్ లో మాట్లాడుతున్నప్పుడు మాట్లాడాలి సార్. మీరు చేయండి. డిబేట్ లో మాట్లాడుతున్నప్పుడు ఒక్క నిమిషం చెప్పేదేనండి సార్. డిబేట్ లో మాట్లాడుతున్నప్పుడు మాట్లాడండి. స్పెషల్ కేటగిరీ స్టేటస్ అన్నారు కదా. పవన్ కళ్యాణ్ గారు పోరాడినప్పుడు ఏ రాజకీయ పార్టీ అండగా వచ్చింది? రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రాక్టికల్ గా ఆలోచించాలి సార్. ప్రాక్టికల్ కంటే మీకు తెలియదు కాబట్టి మీరు మాట్లాడుతున్నారు. 600 కోట్లు ఎవరు తీసుకున్నారు? 600 కోట్లు హాలీవుడ్ లోనే తీసుకోవట్లేదు సార్. మీరేంటే టాలీవుడ్ కి అంటగడుతున్నారు 600 కోట్లని. 600 కాకపోతే 10-20 కోట్లు ఏం పీకండి అని ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ గమనించాలి. యువత ఎవరైతే ఇక్కడ ఉన్నారో అందరూ గమనించాల్సిన అంశం. పాతకాలపు రాజకీయాలు పోయాయి, నూతన రాజకీయాలు రాష్ట్రంలో అడుగు పెట్టాయి పవన్ కళ్యాణ్ ద్వారా. అందరూ గమనించాలి. ఇక్కడ ఉన్న యువత అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి వాడో, అతని నిజాయితీ ఏంటో అందరూ కూడా తెలుసుకోవాలని తీరాలి. కౌలు రైతులకి రాష్ట్రంలో 3000 రైతుల మంది చనిపోతే ప్రభుత్వం ఎక్కడ పట్టించుకోలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇంటికి 3000 మంది రైతులకి, కౌలు రైతులకి ఒక్కొక్కరికి ₹1,00,000 ఆర్థిక సహాయం చేశారు. ఉన్నాను అన్న భరోసా వాళ్ళకి ఇవ్వగలిగారు. అటువంటి నాయకుడిని మనం ఎంచుకోవాల్సింది పోయి ప్రజలు చిన్న వాళ్ళకి విచక్షణ కోల్పోయి మాట్లాడడం కూడా ఎక్కడ కూడా మంచిది కాదు. రాజకీయ పరమ అంశాలు, రాజనీతి అనేది చాలా పెద్ద సబ్జెక్టు.
ప్రజలకి చెప్పాలంటే అది అర్థం కాని అంశం, అందరూ తెలుసుకోవాల్సిన అంశం. చాలా మంది మాట్లాడతారు పవన్ కళ్యాణ్ పొత్తు ఎందుకు పెట్టుకున్నాడు, అటు ఎందుకు పెట్టుకున్నాడు అని. రాష్ట్ర ప్రయోజనాల కోసం పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏతో పొత్తు పెట్టుకున్నారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు సపరేట్ గా కానీ పోటీ చేస్తే మళ్ళీ తిరిగి వైసీపీ పాలనే తిరిగి వస్తుంది. మళ్ళీ కూడా మీరే ప్రజలే ఇబ్బంది పడతారు. మీరు చెప్పట్లేదు సార్, యువతరానికి చెప్తున్నాను. మీ పాతకాలపు రాజకీయాలు ఎవరికి అవసరం లేదు, అది మేము చెప్పేది. అదే చెప్పేది, అదే చెప్పేది. చైతన్యపరచడం. చంద్రబాబు నాయుడు ఎన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు కట్టాడు అది చెప్పు, డ్యాములు కట్టిండు అది చెప్పు. పోలవరం 85% పూర్తయింది సార్. పోలవరం 85% పూర్తయిందండి. 2014 నుంచి 19 వరకు ఒక 15% సార్. ప్రజల్లో వివిధ రకాల చెప్పేదనండి, ప్రజల్లో వివిధ రకాల ఆలోచనలు ఉంటాయి, అది నేను చెప్పేది. ఎవరు కొడతారు? కొట్టండి సార్, చెప్దాను. కొట్టండి, మీరు కొట్టండి, కొట్టించుకుంటాం. ప్రజల కోసం కొట్టించుకుంటాం సార్ మేము. మేడం మేడం మా తల్లి మేడం తీసుకోండి దమ్మా. మేడం మేడం తమ్ముడు మొన్న కూడా ఉన్నావు కదా నువ్వు. హాయ్ మేడం మేడం ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ మేడం. మేడం సార్ సార్ దా బాబు. తమ్ముడు అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ అప్పుల కుప్ప, ప్రజలకి తప్పదు తిప్ప. 2019 నుంచి వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ఏ విధంగా ప్రజల పన్నుల డబ్బుల్ని వృధా చేస్తుందో ఒకసారి మీకు తెలియజేస్తాను. సలహాదారుల పేరిట 680 కోట్ల మేర ప్రభుత్వం వెచ్చించి సుపరిపాలన ఎక్కడ కూడా అందించకుండానే తన పరిపాలన సాగించింది. ప్రభుత్వ కార్యాలయాలకి కొన్ని 100 కోట్ల మేర ఖర్చు పెట్టి వైసీపీ రంగులు వేసి తన పరిపాలన సాగించింది. 40,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వృధా చేస్తూ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ తన నివేదికలో పొందుపరిచిందంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇది గమనించాల్సిన అంశం. రాబోయే ఎలక్షన్స్ లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి మీ ఓటు వేసి వైసీపీ ప్రభుత్వాన్ని వెనక్కి పంపించాల్సిందిగా నా ప్రార్థన. బస్సు బయలుదేరుతున్న వల్ల నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.